ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ముందు గురించి మాట్లాడుకోవాలి. ఈవీవి సినిమా బ్యానర్లో ఆర్యన్ రాజేష్ గారు నిర్మాతగా, మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి దర్శకత్వంలో, కళ్యాణ్ కోడూరి గారి సంగీత దర్శకత్వంలో, నరేష్ మరియు ఈషా జంటగా మన ముందుకు వస్తోంది ఈ బందిపోటు. బందిపోటు అన్న టైటిల్ వినగానే ప్రదీప్, వాట్ యు థింక్? ఏం చెప్పాలనిపిస్తోంది? బందిపోటు అని చెప్పగానే పెద్ద పెద్ద మీసాలు, గుర్రాలు, గన్నులు అవన్నీ అనుకున్నాను. బట్ ఈ గెటప్లు చూస్తుంటే అసలు అలాంటివి ఏమీ లేదు. ఈ బందిపోటుకి అసలు కత్తులు, గుర్రాలతో అస్సలు ఏ సంబంధం లేనట్టుంది. వెరీ స్మార్ట్ అనుకుంటా ఈ బందిపోటు. వెరీ వెరీ స్మార్ట్. అసలు బందిపోటు అనగానే మనకి బందిపోటు దొంగలు గుర్తుకు రావడం ఖాయం. కానీ అంతకన్నా ముందు ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి బందిపోటు గురించి మనం మాట్లాడుకోవాలి. మరి ఆ టైటిల్ ని తీసుకొని అంతే అందంగా మరి ఒక విభిన్నతరమైన ఒక సబ్జెక్ట్ ని ఇంకాస్త స్టైల్ ని జోడించి, అఫ్ కోర్స్ నరేష్ గారి టచ్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ బందిపోటుని మనకు అందిస్తున్నారు డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతి సందర్భంగా బందిపోటు టీమ్ మెంబర్స్ అందరికీ కూడా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఈవీవి సినిమా బ్యానర్ అంటే అందరికీ చాలా పరిచయమైనటువంటి బ్యానర్. ఈ బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు, ఆల్మోస్ట్ 8 సినిమాల్లో నుంచి కొన్ని హిట్ ట్రాక్స్ లో ఇప్పుడు మీ ముందు ప్రెజెంట్ చేయడానికి ఒక డాన్స్ ట్రూప్ వస్తున్నారు. సో లెట్స్ ఎంజాయ్ అండ్ హ్యావ్ సమ్ ఫన్. ఈవీవి గారి సినిమాస్ లోంచి ఒక అద్భుతమైన మెడ్లీ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు, ఓ పాల పెట్టరు, బయట పట్టరు, ఓ అరే 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 చల్లో చల్లో ఎక్క ఎక్కి చం చం కల్లేసుకో ప్రియ ప్రియ కం కం. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు, అరే పాల పెట్టరు, బయట పట్టరు, గుట్టు గుట్టుగా జట్టు కట్టదు, జంట చేరితే గంట కొట్టదు, గుట్టు గుట్టు పెట్టే వంటే ఊరుకొని పెట్టే కొట్టి కొట్టే కొట్టి తీరతాను. సార్ మీరా? ఆ అమ్మాయి అనుకుని నన్ను నలిపేస్తావా? నిన్ను తక్షణమే పనుల నుంచి తీసేస్తున్నాను. వెళ్ళ. మరి వీడు వాడిని కూడా తీసేస్తున్నాను. పోండి. ఔరా మేళ, ఇది హౌరా మేళ, నిలబడదేరా అది అమ్మడి స్థాల, గదిలే వెన్నెల శిల్పంలో ఎత్తిని పెంచర నిలువెల్లా. ఔరా మేళ, ఇది హౌరా మేళ, నిలబడదేరా అది అమ్మడి స్థాల, గదిలే వెన్నెల శిల్పంలో ఎత్తిని పెంచర నిలువెల్లా. నువ్వు ఆలీబాబాని ప్రేమిస్తున్నావా? నేను అలీబాబాని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. మన దొంగ జాతికే చెరగని మచ్చ తెచ్చావు ఒకటి. ఏం కూర్చావా? బాబా బాబా అలీబాబా, అబ్రదబ్ర కబ్రదబ్ర అబ్రదబ్ర బాబా, అబ్రదబ్ర కబ్రదబ్ర అలీ అలీ బాబా. తలుపేస్తే ససేం ససేం బాబా, చేయి పెడితే ఖతం ఖతం జేబా, కోడి పెట్ట పక్కలోన దాచుకున్న గుడ్డు కొట్టు లుక్కు వేస్తే కొండ మీద సామలూరి సంచి పట్టు చంకనున్న పిల్లదాన్ని చేతుకున్న గాజు మిస్సు, కన్నె పిల్ల పొంగు చాటు పర్సులోని క్యాష్ ఖుషి. By the way, she's Peda Papai and she's Chinna Papai. హలో సార్. వస్తారా? ఫోటో తీసుకుంటా. Sure. ఆంటీ మీరు మాతో జాయిన్ అవుతారా? ప్లీజ్. మా గురువు గారేంటి ఫోటో పేరు చెప్పి 3 ఫోటోలు లైన్ లెట్టేస్తున్నారు. అత్తమ్మ కూతురో, అత్తో అత్తమ్మ కూతురో, మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో,
చిట్టో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంటిరో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి బాబువా నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురో మతంగా ఎత్తు వేసేయ మందులో చిట్టో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమందులో రో రో. ఇక మన బందిపోటు ఆడియోలో ఫస్ట్ సాంగ్ లాంచ్కి వచ్చాం మనం. అండ్ ద ఫస్ట్ సాంగ్ వండర్ఫుల్ సాంగ్. ఈ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా గెస్ట్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాం ఇప్పుడు. సో ముందుగా సీనియర్ యాక్టర్, ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఈవీవి గారికి ఎంతో క్లోజ్ అయినటువంటి వ్యక్తి, ఈవీవి ఫ్యామిలీకి మంచి ఆత్మీయులు చలపతిరావు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ది సాంగ్ లాంచ్. మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా ముందుగా యాక్టర్, నటులు చలపతిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని రాజేష్ గారు ఆహ్వానిస్తారు వేదిక మీదకి. గురువులు, పూజ్యులు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి ఘనత. సో లెట్స్ వెల్కమ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో మా అతిథులందరినీ కూడా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాము. మరి మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా మా అతిథుల్ని కోరుతున్నాము. దొంగల్ని దోచుకోరా అన్న పాటని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు వేచింది చాలు ఇలా ఇన్ని నాడు దాచేదుకాసలు అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు. ఇది ఈవీవి సినిమా. అది ముఖ్యంగా ఇక్కడ నాకు లాక్కొచ్చిన విషయం. ఈవీవితో నాకు చాలా అనుబంధం ఉంది. జీవితాంతం నూరేళ్లకు సరిపోయే జ్ఞాపకాలు ఉన్నాయి. చలనచిత్ర దర్శకుడిగా అతను మెగాఫోన్ పట్టక మునుపు నుంచి అతనికి చాలా ఆత్మీయమైన స్నేహితుడు, పనిలో పరమ రాక్షసుడు. ప్రేక్షకుల్ని అద్భుతమైన ఆనందంలో తేల్చడానికి తాను అసాధారణమైన శ్రమని శక్తిని ఖర్చు పెట్టే గొప్ప శ్రామికుడు. ఇక్కడ ఈ పర్టికులర్ సభలో ఒక చాలా పెద్ద బందిపోటున్నాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. నాకు అత్యంత ఆత్మీయుడైన మిత్రుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద బందిపోటు. ఎంతమంది హృదయాల్ని, పైగా అతనికి డాక్టరేట్ కూడా ఉంది. ఇంజెక్షన్ ఇచ్చిన నొప్పి కూడా తెలియకుండా నవ్వుల్లో ముంచి వాళ్ళ హృదయాలను కొల్లగొట్టేటువంటి ఆ మాయలోను తయారు చేసినటువంటి కృష్ణారెడ్డి గారు కూడా పక్కనే ఉన్నారు. అంత మంచి బందిపోటు అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పటికే చాలామంది హృదయాలను కొల్లగొట్టినటువంటి చిరంజీవి నరేష్, అతనిలో ఉన్నటువంటి వెర్సటైల్ నటుడిని ఇంతకుముందు చాలాసార్లు చూశారు. నవ్వించడమే కాదు, గమ్యంలాంటి సినిమాల్లో కంట తడి కూడా పెట్టించగలనని నిరూపించుకున్నటువంటి వెర్సటైల్ ఆర్టిస్ట్. అతను హీరోగా, తమ్ముడు హీరోగా, అన్నయ్య నిర్మాతగా ఈ చిత్రం మళ్ళీ రావటం నా మిత్రుడికి అక్కడి నుంచి చూస్తున్నాడు, చాలా ఆనందిస్తున్నాడు. నా మిత్రుడితో వైయక్తికంగా అనుబంధం ఉన్నటువంటి ఆత్మీయులు అందరూ ఇక్కడికి హాజరయ్యారు. నిజంగా ఇది పెద్ద పండగలాగా ఉంది. ఈ నూతన సంక్రాంతి నుంచి వాళ్ళు మంచి అభివృద్ధి పథంలోకి ఎదుగుతారని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు చలపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ మా ఈవీవి సినిమా బ్యానర్ మొదలైంది. చాలా ఆనందించదగ్గ విషయం.
ప్రతి సంవత్సరం ఒక్కొక్క సినిమాకి 40-50 మంది కమెడియన్స్కి పని ఉండేది. 2 సినిమాలు డెఫినెట్గా తీసేవాళ్ళం. అలాగే దాదాపు చిన్న పెద్ద అని లేకుండా అందరు హీరోలతోనూ ఈవీవి గారు సినిమాలు తీశారు. తర్వాత పిల్లలు పెరిగారు, నరేష్ని హీరో చేశాడు. ఆయన అనుకున్న బాటలోనే కమెడియన్గా తయారు చేశాడు. నరేష్ ఒక పక్క కమెడియన్గా దున్నుతున్నాడు, మంచి వేషాలు వేస్తున్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆయన మన మధ్య లేకుండా పోయి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈవీవి బ్యానర్ మళ్ళీ మొదలైంది. ఈ బ్యానరు ఇంకా ఆపకూడదు, ఇలాగే సినిమాలు తీస్తూ ఉండాలి, ఎంతోమందికి భృతి కల్పించాలి అని నేను కోరుకుంటున్నాను. పిల్లలిద్దరూ మంచివాళ్ళు, రాజేషు నరేషు. వాళ్ళు మంచి సమర్థులు, తండ్రి గారి అడుగుజాడల్లో సమర్థులుగా తయారయ్యారు. అలాగే ఈ బందిపోటు సినిమా తీశారు. ఇంద్రకంటి మోహన కృష్ణ గారిని డైరెక్టర్గా పెట్టుకుని ఇన్నాళ్ళకి వాళ్ళు సొంతంగా మన నాన్నగారి బ్యానర్ ఆపకూడదు, మనం చెయ్యాలి అని మొదలుపెట్టారు. కాబట్టి ఆ చిన్నాళ్ళిద్దరినీ మీరంతా ఆశీర్వదించాలి. ఈ బందిపోటు సినిమాని మంచి విజయవంతం చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈ బ్యానర్లో ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బందిపోటు ఈ సినిమా ఈవీవి సినిమా ద్వారా వస్తున్న సినిమా. అండ్ ఈవీవి గారి గురించి ఇప్పుడే చలపతి గారు అండ్ అలాగే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు మాట్లాడారు. బట్ ఈసారి ఆయన మీద ఒక ఏవీ ప్లే చేయబోతున్నాం. అండ్ ఆ ఏవీని లాంచ్ చేయడానికి శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. నమస్కారం సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. యమలీలా 2తో హీ ఇస్ బ్యాక్ అగైన్. వెల్కమ్ సార్. ది సెన్సేషనల్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత A Happy Man with Gopala Gopala. Let's welcome on stage సురేష్ బాబు గారు. వెల్కమ్ ఆన్ స్టేజ్ సురేష్ బాబు గారు. మరి ఈవీవి గారిపై ఒక ఏవీని మనం ముందు చూడబోతున్నాం. ఆ తర్వాత మా అతిథుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అండ్ మరో స్పెషల్ గెస్ట్ ఈ వేదిక మీద రాబోతున్నారు. ఈయన గురించి చెప్పాలంటేనే చాలా పెద్ద పెద్ద సెంటెన్స్ వాడాలి. బట్ ద సింపుల్ వర్డ్, ది లెజెండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్. కామెడీకే ఒక స్టార్డమ్ ని తెచ్చిపెట్టినటువంటి కథానాయకుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. మీ ముగ్గురి సమక్షంలో ఇప్పుడు ఈవీవి గారి ఏవీని లాంచ్ చేయబోతున్నాం. దాని తర్వాత మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మనిషికి దేవుడిచ్చిన వరం నవ్వు. ఆ నవ్వుని కొన్ని కోట్ల మందికి పంచటానికి ఆ దేవుడు దివిరించి భూమికి పంపిన కారణజన్ముడు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ప్రేక్షకలోకం ముద్దుగా పిలుచుకునే ఈవీవి సత్యనారాయణ. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమ్మిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించమ్మిరో. సినిమా రంగంలోకి రాకముందు మన ఈవీవి గారు కూడా ఊర్లో హీరోయేనండోయ్. బుల్లెట్ మోటార్ సైకిల్ ఉండేది.
బుల్లెట్ వేసుకుని ఎక్కడ వేసుకుని ఆ బుల్లెట్ వేసుకుని వెళ్తే పెద్ద క్రేజ్ అనమాట అప్పట్లో. అది పెద్ద హీరోని చూసినట్టు చూసేవాడు. బాబీ సినిమా తర్వాత ఆల్మోస్ట్ కాలేజీకి 100 మంది రిషి కపూర్, అందులో నేను ఉండేవాడు. నేను ఉండే మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. కళామ తల్లి ఒడిని చేరడానికి చెన్నై వెళ్లి దేవదాసు కనకాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభమైన సినీ ప్రయాణం ఆ తర్వాత జంజాలి గారితో సుదీర్ఘకాలం కొనసాగింది. దర్శకుడిగా పరిచయమైన చెవులో పువ్వు చిత్రం పరాజయాన్ని అందించింది. ఓటమికి భయపడినవాడు జీవితంలో గెలవలేడు అని నమ్మిన వ్యక్తి గనక ఓటమికి కుంగిపోలేదు. ఈవీవి గారిలోని ప్రతిభని నమ్మి తన బ్యానర్లో సినిమా చేసే అవకాశం కల్పించారు రామానాయుడు గారు. అన్నది ప్రేమ, ఇప్పటికీ మర్చిపోయాను. నాకు దేవుడు ఉన్నాడు అంటే నాకు రామానాయుడు గారు దేవుడు అండి. నాకే కదా, నా ఫ్యామిలీ మొత్తానికి ఆయనే ఆదర్శం అండి. నాకు నిజంగా ఒక నలుగురికి హెల్ప్ చేస్తే మనల్ని దేవుడు బాగా చూస్తాడు. నీ కళ్ళలో స్నేహము, కౌగిళ్ళలో కాలము, ఆడేదే రాగమోను. ప్రేమ ఖైదీతో ప్రారంభమైన విజయయాత్ర అప్పుల అప్పారావు, సీతారత్నం గారి అబ్బాయి, వారసుడు, అబ్బాయి గారు, ఆ ఒకటి అడక్కు, ఇలా ఒకటా రెండా వరుస విజయాలు. మొదటిసారి పలకరించిన ఓటమి మళ్లీ ఆయన గుమ్మంలోకి అడుగు పెట్టడానికి కూడా భయపడినన్ని విజయాలు. చిలకతో పడుచు పంకజ చక్కని చుక్కల చెక్కిలిపై చిటికేయరు. సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల్లో ఈవీవి అంటే ఒక నమ్మకం. 2 గంటలు మమ్మల్ని నవ్విస్తారన్న నమ్మకం. ఈవీవి డైరెక్ట్ చేస్తే సినిమా హిట్ అని నిర్మాతల నమ్మకం. మొదటి సినిమా చెవిలో పువ్వు నుంచి 51వ సినిమా కత్తి కాంతారా వరకు ప్రతి సినిమా టైటిల్లో ఈవీవి మార్క్, డైలాగ్స్ లో ఈవీవి మార్క్, నవ్వించటంలో ఈవీవి మార్క్, ప్రతి విషయంలోనూ ఐఎస్ఏ మార్కుల ఈవీవి మార్కుని ఇండస్ట్రీలో బలంగా రూపొందించుకోగలిగారు. ఒకవైపు తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోవైపు బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్తో సూర్యవంశం అనే సినిమా కూడా చేశారు. ఓ పక్క హాస్యరస చిత్రాలు తీస్తూ మరో పక్క కన్యాదానం, తాళి లాంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా తీసి విజయం సాధించారు. 99లో ఈవీవి సినిమా పేరుతో బ్యానర్ స్థాపించి చాలా బాగుంది చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి తొట్టి గ్యాంగ్, కితకితలు, నువ్వంటే నాకిష్టం, అత్తిలి సత్యబాబు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా కూడా తనదైన ముద్రను చూపించి తన అభిరుచిని చాటుకున్నారు. ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుంటారండి. అది పుట్టాక పుట్టు నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ నుంచి బాగా కోకండి. ఇదిగో పెళ్లికి సామాన్ కూడా మందే, ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మామూలుగా షూటింగ్ అంటే లైట్లు, కెమెరాలు, హడావిడి. కానీ ఈవీవి గారి షూటింగ్ అంటే నవ్వులు, కేరింతలు, కోలాహలం. అందుకే నటీనటులందరికీ ఈవీవి గారి షూటింగ్ అంటే పండగ. పండగంటే గుర్తొచ్చింది, మన ఈవీవి గారు సంక్రాంతి పండగకి ఏం చేసేవారో తెలుసా? పండగ ఏదైనా వస్తే పండగ అనమాట, నిజంగా పండగ. ఎందుకంటే డబ్బులు ఇస్తారు ఇంట్లో. ఒక పావలాకి ఒక సైకిల్ తీసుకుని నలుగురు కుర్రాళ్ళు, ఒక సైకిల్ మీద నలుగురు. అంటే వాడు దానికి మళ్ళీ స్టాండ్ ఉండేది కదా వెనక, అయినా కూడా వెనక నుంచుని ముందు ఇద్దరు కూర్చుని ఒకరు తొక్కి ఇలాగ నలుగురు వెళ్ళి అక్కడ లాంచీ రేవులో ఈ సైకిల్ పెట్టేసి అక్కడి నుంచి రాజమండ్రి లాంచీ మీద వెళ్ళేవాడు. వెళ్ళి మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, పండగలకి అర్ధరాత్రి ఆట అని వేసేవారు అప్పట్లో. అది కూడా చూసేసి, అంటే టోటల్గా ఒకే రోజు 5 సినిమాలు చూసేసి. తెలుగు సినిమాల్లో హాస్యం ఉన్నంతకాలం, తెలుగువారి పెదాలపై చిరునవ్వులు విరబూసినంతకాలం ఈవీవి గారు ఎప్పుడూ చిరంజీవులే. నవ్వండి, నవ్వించండి, నవ్వుతూ జీవించండి అన్న ఆయన ఆశయాన్ని, ఆయన స్ఫూర్తిని ఎన్నటికీ కొనసాగిస్తూనే ఉంటాం. మీ రాజేష్, నరేష్. సభకి నమస్కారం. ఈవీవి సినిమా బందిపోటు. ఈవీవి సినిమా అంటే ఈవీవి అనేవాడు సినిమాకి దర్శకుణ్ణి దేవదాస్ కనకాల గారు మా మాస్టర్ దగ్గర
జంజాల గారు, మా డైరెక్టర్ జంజాల గారి దగ్గర నాకు అత్యంత ప్రియతమైనటువంటి దర్శక డిపార్ట్మెంట్లో నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ఈవీవి సత్యనారాయణ. నేను నటించిన చిత్రాల్లో కామెడీ అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి చిత్రాలు తీసినటువంటి దర్శకుడు ఈవీవి సత్యనారాయణ. ఆ తర్వాత మా ఎస్వి గురించి చెప్పక్కర్లేదు. ఇంకా వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళులాగా ఉన్నారు. అప్పుడు ఒక బ్యాచ్ ముందు అంటే జంజాల గారు, రేలంగి నరసింహరావు గారు వాళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళులా ఉన్నారు. అయితే అహనా పెళ్ళంట్ అనే సినిమా మా జీవితాలని, మా జన్మలో ఎంత గొప్ప సినిమానా, ఇలాంటి అందరి గ్రూపు చేరడానికి అసలు సత్యం మేము అందరం మెయిన్గా పైకి రావడానికి కారణమైనటువంటిది అహనా పెళ్ళంట్ అనే సినిమా. ఆ సినిమా ఇప్పటికీ కూడా మా డాడీకి చాలా ఇష్టమైనటువంటి సినిమా. పుత్రోత్సాహం మనిషిని ఇప్పుడు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఎంతో ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో, ఇది ఇంకా బిగినింగేగా, ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు అట్లాగే ఈవీవి బ్యానర్లో ఎంతో గొప్ప సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తరఫున సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రాజేష్తో ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నా అంతటా నేనే వెళ్ళి, సార్ నేను బయట మ్యూజిక్ చేయలేదు, రాజేష్తో మీరు సినిమా చేస్తున్నారంటే మీ పిల్లలు నా పిల్లలతో సమానం, ఒకవేళ మీరు కావాలంటే నేను మ్యూజిక్ అన్నా చేస్తాను, స్క్రిప్ట్లో కూడా కూర్చుంటాను సార్ అని కూడా చెప్పాను నేను. ఎందుకంటే సక్సెస్ ఇవ్వాలి, మన ఇద్దరిలో ఎవరు ఫెయిల్ అయినట్టే, ఫెయిల్ అవ్వకూడదు సార్, సక్సెస్ ఇవ్వాలి. అలాగే నేనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ అడిగాను. దానికి చలపతిరావు గారే సాక్ష్యం. పిల్లలిద్దరూ కూడా చాలా మంచి మంచి సక్సెస్లు ఈ బ్యానర్లో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవీవి సత్యనారాయణ గారు ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు అస్ యాజ్ అ ఫ్యామిలీ. అంటే నాకు ఆనా పెళ్ళంటప్పుడు హీ స్టార్టెడ్ and then we did Indrudu Chandrudu together, and then Prem Kaidi and lot of other things. He's been very very close, and there are a lot of stories to tell, but I don't know how to tell all those things here. I really wish him and his family, Naresh also started off with us and even Rajesh did with us, and I wish that family success always. God bless. Thank you sir, thank you so much. సో ఇక మన బందిపోటు ఆడియోలో సెకండ్ సాంగ్ లాంచ్కి వెళ్ళబోతున్నాం. సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి ఇప్పుడు గెస్ట్ని వేదిక మీదకి పిలవాలి. బ్రహ్మానందం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సో ప్లీజ్. సో టైటిల్ సాంగ్ ఆఫ్ బందిపోటు ఇప్పుడు మనం వినబోతున్నాము. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా హాస్య బ్రహ్మ మన బ్రహ్మానందం గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం. లెట్స్ వెల్కమ్. ఒక్కసారి గట్టిగా ఏది ఏది ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, అది కాస్త దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను. అది వెల్ ఐ ఆల్సో ఇన్వైట్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ జెమిని కిరణ్ గారు. చూసారా నరేష్ గారు, ఎంతైనా మీరు పంపిస్తేనే వచ్చారు. ఏది ఏమైనా సంతోషం, కిరణ్ గారు స్టేజ్ ఎక్కారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. బ్రహ్మానందం గారిని మరియు కిరణ్ గారిని కలిసి మొదటి సెకండ్ సాంగ్, ద టైటిల్ సాంగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. సాంగ్ లాంచ్ ఆల్ ది బెస్ట్. సుంటే కత్తులతో ట్రిక్స్ ఉంటే జిత్తులతో పోరాడలేరంటే పోతావురా. మంత్రం వే మాటలతో తంత్రం చేయి, చేతలతో ఏం చేత కాదంటే చస్తావురా. ఎలా బతకడం అంటే ఎవరొచ్చి నేర్పాలి. ఈవీవి సత్యనారాయణ గారు మొట్టమొదటి సినిమా చెవిలో పువ్వు. ఆయన చెవిలో పువ్వు సినిమా చేయడానికి ముందు ఇందాక సురేష్ బాబు గారు చెప్పారు, అహనా పెళ్ళింట సినిమా చేశారు. ఈవీవి సత్యనారాయణ గారు మనం అహనా పెళ్ళింట్లో బ్రహ్మానందాన్ని పెడితే బాగుంటుందండి అని చెప్పినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు డేట్స్ కుదరక ఏదో మొత్తానికి చిన్న మిరాకిల్ జరిగి నన్ను ఆ క్యారెక్టర్కి రికమెండ్ చేసింది ఈవీవి సత్యనారాయణ గారు. పరోక్షంగా హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఈరోజు నాకున్న ఈ కెరీర్కి ఆయన రెస్పాన్సిబుల్. సభాముఖంగా వారికి నేను శిరస్సు వంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇవాళ మన నరేష్ చేస్తున్నాడంటే ఆల్మోస్ట్ అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నటువంటి, ఇప్పుడు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు వేరే క్యారెక్టర్స్ చేస్తున్న ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేసిన వాడు నరేష్. ఆయన వాళ్ళ అబ్బాయి నటించినటువంటి బందిపోటు అనే సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మూవింగ్ ఆన్, ఇదే టైటిల్ సాంగ్ పై డాన్స్ చేయడానికి భూషణ్ డాన్స్ గ్రూప్ రాబోతున్నారు. ప్రదీప్, ఫుల్ స్టాప్ ఇచ్చేసాను, కామా ఇచ్చేసాను, ఇప్పుడు మాట్లాడొచ్చు. ఇంకేం మిగిలింది ఇంకేం లేదు కాబట్టి ఆ డాన్స్ పర్ఫామ్ చేసే టీంని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మీరందరి చప్పట్ల మధ్యలో లెట్స్ వెల్కమ్ ది డాన్సర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చిత్తులతో పోరాడలేరంటే పోతావురా. మంత్రం వేయ్, మాటలతో తంత్రం చేయి, చేతలతో ఏం చేత కాదంటే చస్తావురా. ఎలా బతకడం అంటే ఎవరొచ్చి నేర్పాలి. హైవే ఓ నట్టడివే, జంగిల్లోనే నడవాలి. ఈ వైకుంఠపాళిలో ఆముల్ని దాటి ఒక్కొక్క మెట్టెక్కి పైకి వెళ్ళాలి. ఏం పర్వాలేదనుకుంటే మగవాడే లేడనుకుంటే నీ కర్మ. ఆ పరమాత్ముడైనా నీపై చూపడే జాలి. దొంగల్ని దోచుకోరా, దొంగల్ని దోచుకోరా. సో టైటిల్ సాంగ్ విన్నాము అండ్ అనదర్ సాంగ్, రెండు పాటలు విన్నాము. ఇప్పుడు మూడో పాట వినబోతున్నాము. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా కొంతమంది గెస్ట్ని ఇన్వైట్ చేద్దాం ఆన్ స్టేజ్. మే వి హ్యావ్ ఆన్ స్టేజ్ పోసాని గారు ప్లీజ్. పోసాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పోసాని కృష్ణమురళి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర పోషించారు పోసాని గారు. వెల్కమ్ సార్. నరేష్ గారితో సుడిగాడు లాంటి ఒక మంచి హిట్ ని తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ దేవి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఫర్ ద నెక్స్ట్ సాంగ్ లాంచ్. దేవి ప్రసాద్ గారిని అలాగే నాగేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్ ఆల్ ఆఫ్ యూ. అతిథులందరినీ కలిసి ఇప్పుడు మూడవ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. థర్డ్ సాంగ్ లాంచ్. పెట్రోమాక్స్ లైటింగ్, పట్టు పరుపుల సెట్టింగ్, మేజువాణి సెట్టింగ్ ఉంది రారా. ఫారెన్ మందు వెయిటింగ్, నాటుకోడి మంచింగ్, మామిడి తోపుల మీటింగ్ ఇట్టేసారా. ఏ కన్ను చూడదులేరా, గడి కట్టేసాన్న చీర, నేను నీకే ఎంతోలాగా చూపిస్తారా. రారా రంగేలి రాజా బాబు, ఆడిస్తారా నీతోనే ఐటమ్ సాంగ్. సో ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈవీవి గారితో నేను అలుడా మజాక సినిమా రాశాను, కథామాటలు. తర్వాత తాళి సినిమా రాశాను. ఈ సినిమాకి నాకు చాలా మంచి వేషం ఇచ్చారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. నిజంగా ఇండస్ట్రీకి నేను చాలా రుణపడి ఉన్నా. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నందుకు, నన్ను ఎంతగా నమ్మి నాకు వేషాలు ఇస్తున్నందుకు. అందులోనే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నాకు ఎంత పెద్ద వేషం ఇచ్చారంటే, ఇందులో నేనే మెయిన్ విలను, నేనే కమెడియన్ను. అవునా? చెప్పారు డైరెక్టర్ గారు, సెకండ్ హాఫ్ మొత్తం మీరే ఉంటారని. అంత పెద్ద వేషం నాకు ఇచ్చారు. కళ్యాణ్ గారు, మీరు నాకు ఇష్టం, కానీ కీరవాణి గారు అంత ఇష్టం కాదు. మీరు కీరవాణి గారి కంటే కూడా మంచి మ్యూజిక్ ఇచ్చిన రోజు ఇదే డాష్ మీద మీకు మంచి గిఫ్ట్ ఇస్తా.
ఫైనలీ వి ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ సాంగ్, ఒక last పాట song. అండ్ ఒక థియేట్రికల్ ట్రైలర్. మరి ఫైనలీ ఈ లాస్ట్ సాంగ్ ఆఫ్ ది ఆల్బమ్, ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా, ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ఒక కథానాయకుడిగా అందరి మెప్పుని పొందారు. వారు ఈ రోజు గెస్ట్గా ఇక్కడికి విచ్చేశారు. లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ డూయింగ్ ద ఆనర్స్. వెల్కమ్ శ్రీకాంత్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. సంక్రాంతి శుభాకాంక్షలు. నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అంతకుముందు ఆ తర్వాత ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు అండ్ డైరెక్టర్ ఇస్ అఫ్ కోర్స్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో దట్ బ్రింగ్స్ దామోదర్ గారు హియర్. వెల్కమ్, వెల్కమ్ సార్ ఆన్ స్టేజ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ని ప్రేక్షకులకు అందించినటువంటి డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. మరి వేదికపై ఉన్న అతిథులందరినీ కలిసి 4వ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. Fourth song launch, please. ఏదో మాయల్లే ఉన్నదే మనసాగనన్నదే గాలే ఇవాళే గిల్లేసేలా ఉన్నదే ఏదో హాయల్లే ఉన్నది నన్ను లాగుతున్నది ఆసి మెల్లిసి అల్లేసేలా ఉన్నది ఉండుండి గుండెల్లో చల్లంటుందే మెల్లంగా ఊహల్లో ఊగించిందే ఉన్నట్టుండి దేంటో ఇలా. మొదటిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ తెలుసు ఈవి గారు నా కెరియర్కి ఎంత హెల్ప్ అయిందో. ఈవి గారి డైరెక్షన్లో నేను దాదాపు 11 సినిమాలు చేశాను. నన్ను ఇండస్ట్రీలో ఒక రకంగా విలన్గా ఇండస్ట్రీలో నిలబెట్టి ఒక స్థానం అంటూ కల్పించింది ఈవి గారు. అలాగే దాని తర్వాత హీరోగా కూడా ఆమె సినిమా తర్వాత నన్ను ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేసింది ఈవి సత్యనారాయణ గారు. కొన్ని సంవత్సరాలు ఈవి గారు సినిమాలు అలాగే కృష్ణారెడ్డి గారి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాను. నేను వెనక్కి తిరిగి చూడలేదు, ఎప్పుడు సబ్జెక్టుల గురించి కూడా అడగలేదు వాళ్ళని. ఈ సినిమా ఒక సినిమా ఉండగానే ఇంకొక సినిమాని డేట్లు అడిగి డేట్లు తీసేసుకునేవాళ్ళు. అలా నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని వ్యక్తులు ఈవి గారు అండ్ కృష్ణారెడ్డి గారు. సో తర్వాత బ్యానర్ స్థాపించిన తర్వాత చాలా బాగుందనే సినిమా ఫస్ట్ టైం దాంట్లో నేను హీరో అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నరేష్, రాజేష్ ఇద్దరు కూడా ఎప్పటి నుంచో నాకంటే చిన్నవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఆ బ్యానర్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బందిపోటు సినిమా మంచి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థియేట్రికల్ లాంచ్ కోసం ప్రదీప్ ఒక్కసారి ఐ థింక్ ఆ లాంచ్ కోసం నాని గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నవదీప్ గారు. కెన్ వి హ్యావ్ నాని గారు, సందీప్ కిషన్ గారు, సుశాంత్ గారు, సుశాంత్ గారు, సుమంత్ అశ్విన్ గారు, నాగశౌర్య గారు, రాజ్ తరుణ్ గారు, నవీన్ చంద్ర గారు. అండ్ వి ఆల్సో హ్యావ్ ఆన్ స్టేజ్ తారక్, నాగశౌర్య గారు, శివబాలాజీ గారు, అజయ్ గారు, మరి ఈ బందిపోటు గ్యాంగ్ అందరినీ కలిసి గట్టిగా ఒకసారి లాంచ్ అని చెప్పి అరిచి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయాలి. నానిగారు ఒక రకంగా చూస్తున్నారు ఏంటండి? ఏదో ఉంది, పర్వాలేదు మాట్లాడండి. ఆయనకి సౌండ్ సిస్టమ్ అర్థమైపోయింది. మనం మాట్లాడిన 2-3 సెకండ్స్ తర్వాత అది అలా ట్రావెల్ అయ్యి వాళ్ళ దాకా వెళ్తుంది. రియాక్షన్ కొంచెం టైం పడుతుంది. సరే ఇప్పుడు కూడా ఆయన ఇలా అన్నారు, ఏదో అన్నానని అర్థమైంది. మేము ఇంతకటి నుంచి ఇదే మోడ్లో ఉన్నాము. అదే ఇలా మాట్లాడితే కానీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు మీరందరూ కలిసి లాంచ్ అంటే లాంచ్ అయిపోతుంది. ఓకే 1 2 3 ఓకే
నేను ఎప్పుడు స్క్రిప్ట్ రాసిన తర్వాతే స్టార్ ఎవరో డిసైడ్ చేస్తాను. ఇప్పుడు స్టార్ కోసం క్యారెక్టర్ క్రియేట్ చేయమంటావా? యా. ఇది దొంగల ప్రపంచం. పంచుకెళ్ళని ఎక్కు, ప్రపంచాన్ని జయించు, దొంగల్ని దోచుకుందాం రా. దొంగల్ని దోచుకోరా. నేను ఎవ్వరికి హ్యాండ్ ఇవ్వను. నేను ఇస్తాను సార్. దొంగల్ని దోచుకోరా. ఆ ఫోన్లో 420 అనే పేరుతో సేవ్ చేసుకుంది నీ ఒక్కడి నంబరే. నువ్వు తికమక పడొచ్చు, కలవర పడొచ్చు, మత్తులో పడొచ్చు, మాయలో పడొచ్చు. గోతిలో పడుకుని ఉంటే చాలండి, మిగతా వాటికి నేను రెడీ. ఇదేదో సాంగ్ సిచ్యువేషన్ లా ఉంది కదా. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు కొసగుసలు పదనిసలు పెదములలో మొదలు వేచింది చాలు ఇలా ఇన్ని నాళ్ళు దాచేందుకాసలు. ఇదేదో మాస్టర్ పీస్ లో యాక్ట్ చేయబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకేం కనపడుతుంది నా ముఖంలో? మీ ఫేస్ కోలగా ఉన్నా కోలాహలంగా ఉంది సార్. వాడు గుండెలు తీసిన బందిపోటు. ఒకటి సీటు కింద మంటెడుతూ ఇంకోటికి ఎసర పెట్టగలడు. ఇంకేమైనా కొత్త వివరాలు వస్తే త్వరలో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ దస్తగిరితో మీ సప్తగిరి చూస్తూనే ఉండండి. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇండస్ట్రీని లిటరల్గా ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇద్దరు ఏళ్తూ ఉండేవారండి. చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేసేవారండి. నాకు అసలు కామెడీ సరిగ్గా చేత కాదు, వాళ్ళిద్దరూ కామెడీ లేకపోతే ఇంకా అసలు సినిమా తీయలేమన్నట్టు సినిమాలు తీస్తూ ఉండేవారు. అసలు మనం ఎలా డైరెక్టర్ అవ్వాలి, ఇలాగ ఎలా తీయాలని కాంప్లెక్స్ వచ్చేదండి. నేను కలవలేదండి, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన కలవలేదు ఈవి గారిని. డైరెక్టర్ అయిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అయిన తర్వాత ఒకసారి కలిశాను. అప్పుడు ఒక మాట చెప్పారండి ఆయన, రాజమౌళి మనం ఒక హిట్ సినిమా తీస్తే జనాలందరూ చాలా పొగుడుతారు, మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. అది నిజం కాదు. సినిమా ఫ్లాప్ అయితే చాలా ఎక్కువ తిట్టేస్తారు. అది నిజం కాదు. రెండు నిజం కాదు. ఏది నిజమో మనకు తెలియాలి. చాలా గ్రౌండెడ్గా ఉండాలి. నేను నీకు ఇచ్చి సలహా ఏంటంటే మంచి కథ చేసుకో, మంచి సినిమా చేసుకో, అది చేసుకో అని చెప్పేది కదా. అది నువ్వు అలాగే చేసుకుంటావు. డబ్బులు వెనకేసుకో. ఒక ఫైనల్గా ఇండస్ట్రీ అయిపోయిన తర్వాత మన వెనకాల ఉండేది అదే, మన ఫ్యామిలీకి నిలబడేది అదే అని చెప్పారండి. ఒకసారి నేను ఆయన్ని కలిసాను. ఆ మాటలు, ఆయన చెప్పిన మాటలు నాకు చాలా, ఇట్స్ లైక్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దెమ్. ఆయన బ్యానర్ని వాళ్ళ రాజేష్ అండ్ నరేష్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. చాలా పెద్ద బ్యానర్ అవ్వాలి, చాలా మెమరబుల్ సినిమాస్, ఫిల్మ్స్ తీయాలి, ఫర్ ఎవర్ నిలిచిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. రాజమౌళి గారు, మీ చేతుల మీదుగా ఈ స్కెచ్ని ఓపెన్ చేసి రాజేష్ గారికి, నరేష్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. అభిమానులందరి తరఫున ఈవివి గారి పోర్ట్రేట్ని, స్కెచ్ని రాజమౌళి గారు రాజేష్ గారికి మరియు నరేష్ గారికి అందజేస్తున్నారు. So wishing Rajesh Garu and Naresh Garu all the very best and good luck for Bandipotu. మరి ఇప్పుడు బిగ్ సీ